సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణము 29వ అధ్యాయంలో ఉన్నామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మమహాత్యాన్ని ఏమి వివరించారో సెలవియ్యండి అని కోరాడట. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారండి. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారండి. పూర్వము కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందములో తేలియాడుతుండేవాడట. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడటండి. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడటండి. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు నివసించేవాడటండి. కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడట. వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడటండి, ఆయన్నే మింగేద్దామని. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడట. అతడు చంపడానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద భస్మమతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగిందటండి. చూసారా, ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగులగానే అతడి హృదయము శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించి అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షము వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడటండి. అప్పుడు వామదేవ మహర్షి చూడండి, ఆయన నీ విధవవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారట. వామదేవ మహర్షి, నీవు ఎవడవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారటండి. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడటండి. స్వామి, మీ దయవలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తుకొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మం లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మధోన్మత్తుడనై పరస్త్రీల అనెందరినో చేజిక్కించుకుని మరెందరినో బలాత్కారం చేశాను. తరువాత వారి ముఖమైనా చూసేవాణ్ణే కాదు, వారి గతి ఏమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరాగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యము ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాల నరకములో ఘోరమైన బాధలను అనుభవించి తరువాత 100 సంవత్సరాల పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఉరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుకబంటు, అడవి కోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అని 24 జన్మలెత్తి 25వ జన్మలోని ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. చూసారా ఎన్ని జన్మలో. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ము మింగాలన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జన్మ కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యము ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యము కించిత్ ఉండడం వలన మీరు నాకు లభించారు. సృష్టించినంత మాత్రానే నాకింత జ్ఞానము ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే.
కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలుపండి అని ప్రార్థించాడటండి. మరి అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త. 29వ అధ్యాయం రేపు చెప్పుకుందామండి కథమది. అంతవరకు అందరికీ సాయిరాం.